డిగ్రీ వరకు కంప్లీట్ చేశారు. పియూసీ కంప్లీట్ చేశారు. అప్పుడు భోజనం ఎట్లా, హాస్టల్ లేదు, ఏమీ లేదు. నన్ను హాస్టల్లో వద్దంటున్నావు కదా నువ్వు, నన్ను నేను ఇష్టం ఉండాలా నేను అడిగా. నీకు ఇష్టమైతే మా ఇంట్లో భోజనం ఉండు, ఇంట్లో చదువుకోకపోతే ఆఫీస్ కూడా చదువుకో, భోజనం మాత్రం మా ఇంట్లో తిను. ఎవరు రెక్టర్. అది వాళ్ళ ఇల్లు కావాలని చూస్తే ప్యాలెస్. ఓకే. అంత గొప్ప ధనవంతులు వాళ్ళు. నాకు మా పార్టీని అడిగి చెప్తానండి అని చెప్పారు. అన్నం పెడతానంటే పార్టీని అడిగి చెప్తారు అనుకున్నాడేమో. సరే అట్లాగే అన్నా. పార్టీ వాళ్ళని అడిగా కమిటీని, మరి కొంచెం చదువుకోకూడదు, పో పార్టీ సాయంత్రానికి వస్తావు కదా, ఆఫీస్లో నిలబడి ఉంటావు కదా, చదువుకో. అలా చదువుకుంటాను. అక్కడికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వాళ్ళ అమ్మకి చెప్పాడు. మా తల్లి తన బిడ్డలాగానే చూశారు. అక్కడ భోజనం చేస్తూ చదువుకుని పియూసీ కంప్లీట్ చేశారు. ఆవిడ గురించి కూడా నేను రాశాను నా పుస్తకం. అదే అమ్మని మించిన అమ్మని అని రాశాను. ఓకే ఓకే. ఆ తర్వాత చదువు అయిన తర్వాత అది పార్టీలోనే ఉన్నాను కదా. ఇక పార్టీలోనే ఉన్నారు. పార్టీలోనే ఉన్నాను, కార్యక్రమాల్లో ఉన్నాను, ఢిల్లీ చేస్తానే ఉన్నాను. అంటే చురుగ్గా ఉన్నారు పార్టీలోనే. అప్పటికీ ఉన్నాను కదా. ఇట్లా అంటే మీ రాజకీయ ప్రస్థానానికి అది నాంది అనమాట. అది ఏం సార్, మీరు పార్టీలో అంటే విద్యార్థి దశలోనే మీరు పార్టీలో ఉన్నారు. అప్పుడు ఉన్నాను, కమిటీ మెంబర్ అయ్యాను, ఇది ఉన్నాను. అంటే మీరు చదువు అయిపోయిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే ఇక చదువు ఆపేయాలనుకున్నాను. ఓకే. మధ్యలో ఆయన ఏం చెప్పాడంటే నాకు, రామయ్య నీ మీద నాకు అభిప్రాయం, మంచి ప్రేమ ఉంది, నన్ను ద్వేషించుంటాం, ఏ సీటు ఇవ్వలేదని, కానీ నీ మీద నాకు మంచి ప్రేమ ఉంది, చేరావు, చదువుకో, బాగా చదువు, ఎంతవరకు చదువుతావో అంతవరకు చదువు. ఓకే. నేనున్నా. ఓకే. తెలిసిందా, డాక్టర్ కావాలనుకుంటావా, చదువుకో, దానికి సంబంధించి నేను చదివిస్తా. లాయర్ కావాలనుకుంటావా, నేను చదివిస్తా. ఆయన చెప్పి అంతవరకు ఉంటే బాగుండేది. ఆయన ఒక పోలిక తెచ్చాడు. సుందరయ్య గారు ఉన్నారు, పుత్తలపల్లి సుందరయ్య గారు. ఆయన గొప్ప లీడరు ఇండియాలోనే. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు డాక్టర్ రామచంద్రారెడ్డి, నెల్లూరులో ప్రజా వైద్యశాల పెట్టి వైద్యం చేస్తున్నాడు. ఎన్ని ప్రాణాలు రక్షించుంటారు ఆ డాక్టర్, ఎంతమంది స్వస్థత ఏర్పాటు చేసి ఉంటారు డాక్టర్లు. సుందరయ్య గారు గొప్ప నాయకుడే, ఏమైనా ఎవరికైనా ఎట్లా స్వయంగా చేయగలిగాడా, ఏది కదా. కాబట్టి ఒక డాక్టర్ ఒక అని చెప్పాడు. అసలు నాకు పరీక్ష పెట్టాడు ఆయన. అసలు ఏమిటో ఇద్దరు కూడా అన్నదమ్ములు పోలిక పెట్టి పెట్టాడు. నేను కొంచెం ఆలోచించాను. మంచిదండి, డాక్టర్ రామచంద్రారెడ్డి చూడగలిగితే ఈ జిల్లా వాస్తవ్యాలు చూడగలిగాడు, అంతే కదా. జిల్లాలో ఉండే ప్రజల్ని చూడగలిగాడు, వాళ్ళకి స్వస్థత ఏర్పాటు చేశాడు, ప్రాణాలు రక్షించాడు. కానీ అంతవరకే కదా. మనది పెద్ద రాష్ట్రం, దేశం. అదే సుందరయ్య గారి ఆశయం నెరవేర్తే దేశంలో, రాష్ట్రంలో ఉండే పేదలందరికీ అటువంటి వైద్యం అందుతుంది. కాబట్టి ఆయన వైపే ఎవరు తక్కువ అడగాలి. మరి నీ ఆశయం ప్రకారం నడుపుకో, కానీ సిన్సియర్గా పనిచేయాలి. ఎక్కడైతే సిన్సియారిటీగా ఉండవో అప్పుడు పతనం అయిపోతావు. సిన్సియర్గా పనిచేయి, నువ్వు పైకి ఎదుగుతావు చెప్పారు. ఓకే. ఫస్ట్ అయిపోయింది, చదువు అయిపోయింది. ఇక మన రెగ్యులర్ యాక్టివిటీలో నేను ఉన్నాను. తర్వాత పేదరికం ఉంది కదా. ఇప్పుడు మా కమిటీ ఏం ఆలోచించిందంటే, ఏదైనా చిన్నపాటి ఉద్యోగం అన్నా దొరికితే
అది చేసుకుంటూ పార్టీ పని చేస్తున్నాడు కదా ఉమ్. అని అనుకున్నాను. ఉమ్. అనుకొని నామ చంద్రయ్య మా కమిటీలో ఒక ఆయన ఉండేవాడు. ఉమ్. ఆయనకైనా జిల్లా పరిషత్తు వైస్ చైర్మన్ కొండపల్లి ఆయన ఉండేవాడు. ఉమ్. జిల్లా నెల్లూరు జిల్లా. ఉమ్. ఆయన కొంచెం బాగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఉమ్. ఆయన అడిగితే జిల్లా పరిషత్ ఇప్పిస్తారేమో ఆయనకి చూడాలని చెప్పి నా సొంత నిర్ణయం కాదు, ఇది పార్టీ నిర్ణయం ఉమ్. ఉమ్. అని ఆయన చెప్పారు. ఉమ్. ఆయన అడిగాడు. అడిగితే సరే అని చెప్పేసి అన్ట్రైన్డ్ టీచర్గా ఉమ్. ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఉమ్. అక్కడ కందుకూరు తాలూకా బట్లగూడెం అని ఉంది, అక్కడికి ఉమ్. ఉమ్. నా భార్యని అడిగా. ఉమ్. అప్పుడు పెళ్ళి అయింది. నా భార్య అదే మీకు ఈ చదువు అయిపోయిన తర్వాత ఏ సంవత్సరంలో మీకు మ్యారేజ్ అయింది? నాకు అయిపోయిన తర్వాతనే, చదువు అయిపోయిన తర్వాతనే, అందులో 19 ఇప్పుడు 7 సంవత్సరాలు అయిపోయింది. కాలేజ్ అయిపోయిన తర్వాతనే ఆ మ్యారేజ్ ఏమిటి పార్టీ ఆఫీసులో జరిగింది మా మ్యారేజ్. ఓకే. ఇది మా మేనమామ మేడం గారు ఏం చేస్తారు? ఆమె చదువు లేదు, చదువు లేదు, కూలి పని చేసుకునేది. కానీ మా మేనమామ కూతురు, మీ మేనమామ కూతుర్ని మీరు చేసుకున్నారు? అది పార్టీ ఆఫీసులోనే చేసుకున్నా. ఓ 10 మంది కూర్చొని పెళ్ళి ఇచ్చి మరి ఇచ్చి బాగానే అయిపోయింది. మీకు పిల్లలు ఎంతమంది అండి? నాకు పిల్లలు లేరు, మేము ఇద్దరం అనుకున్నాం. ఓకే. సుందరయ్య గారి గురించి చెప్పేవాడు కదా, అవును, గొప్ప ఆయన నిర్మించిన పార్టీలోనే చేస్తున్నాను కదా. ఆయన సిద్ధాంతాన్ని మీరు ఫాలో అయ్యారు, పిల్లలు వద్దనుకున్నారు. ఈ పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నారు మీరు. ఓకే. నేను అప్పుడు నెల్లూరు జనరల్ హాస్పిటల్లో చేరి, హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ కలిసి మన ఇద్దరం ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలనుకున్నాం. ఓకే. అని అడిగాం. వద్దన్నారు మీరు, ఏమిటి వద్దు అని ఆమె సలహా ఇచ్చింది. ఆ మాట అన్నప్పుడు మరి మేడం గారు ఏమైనా అబ్జెక్షన్ పెట్టారు? ఆమె నుంచే వచ్చింది. ఆయన దగ్గర ఫాలో అవుదామని ఆమె నుంచే వచ్చింది. ఓకే. అంత విమర్శ అయింది ఆమె. అది చదువులేకపోవచ్చు కానీ విమర్శ అయిపోయింది. ఇంప్రెస్ బాగా అయింది అన్నమాట ఆ సిద్ధాంతానికి. అయితే సూపరింటెండెంట్ కూడా చాలా అప్రిషియేట్ చేశాడు, కన్విన్స్ చేశాడు. ఓకే. కానీ ఒప్పుకోలేదు, చేసుకున్నాం అందరం. అది అందరితో కరెక్ట్. అయిపోయిన తర్వాత పార్టీలో యాక్టివ్ గా తిరుగుతానే ఉన్నారు. అయితే నేను అన్నాను కదా, ఏది బట్లగూడలో వెళ్ళాను. అన్ట్రైన్డ్ టీచర్. అన్ట్రైన్డ్ అంటే తర్వాత టీచర్ అయిపోతాం, ఏదో పరీక్ష పెడతారు అంటే ఒక్కరోజు చేశాను. వన్ డే. రెండో రోజు నాకు ఒక టెలిగ్రామ్ వచ్చింది విజయవాడ పార్టీ ఆఫీస్ నుంచి, స్టేట్ ఆఫీస్ నుంచి. వెంటనే ఇక్కడికి కలవాలని చెప్పి తెల్లారి వెళ్ళి ఇంటికి వెళ్ళాను టెలిగ్రామ్ తీసుకొని. ఇంతలోనే నెల్లూరు నుంచి లీడరు మా కొలీగు జిల్లా లీడర్ జక్కా వెంకయ్య గారు అని ఆయన మా ఇంటికి వచ్చాడు. రామయ్య, పార్టీ జనశక్తి వీక్లీ జరుగుతుంది అప్పుడు. జనశక్తి చల్లపల్లి శ్రీనివాస్ అది కాదు, దానికి ముందు ఆ పేరు కొట్టేశారు అంతే. ఎట్లా కొట్టేశారో చెప్తా. అది జనశక్తి డైలీ, అది డివి సుబ్బారావును ఏబికే ప్రసాద్ వీళ్ళందరూ కలిపి అప్పుడు పార్టీ చీలింది. 64 చీలింది కదా, 67లో మేమంతా సిపిఎం అయిపోయాం. వాళ్ళు పెట్టారు అది, దాన్ని డైలీ చేయాలని నిర్ణయించుకున్నారు. నాయకులంతా జైలు నుంచి వచ్చిన తర్వాత జనశక్తిని డైలీ చేద్దాం అనుకున్నాం. డైలీ అయ్యింది. డైలీ అయ్యి దాని ఆవిష్కరణ సభ అది కూడా అయిపోయింది. ఇక అది డైలీ నడుస్తుంది అనమాట. అందులో పనిచేయటానికి ఈ జిల్లా నుంచి ఇద్దరిని పంపండి అని వాళ్ళు రాశారు. నెల్లూరు జిల్లా ఒక ఆయన్ని పంపారు, శ్రీహరి అని, ఒక ట్రేడ్ లీడర్ ఉంటే ఆయన పంపారు. నేను వ్యవసాయ కార్మిక సంఘంలో పని చేస్తాను అని నన్ను కూడా, నువ్వు చెప్పి నీ పేరు ఇచ్చాను కాబట్టి నువ్వు కూడా వెళ్ళిపో, ప్రసాదరావు గారు కూడా టెలిగ్రామ్ ఇచ్చాడు కదా అని చెప్తే మేము వెళ్ళాం. అక్కడికి వెళితే నాకు అప్పుడు పేపర్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుందో కూడా తెలియదు. పేపర్ చదువుటమే కానీ మనం ఇక్కడ అది ఎవరెవరు ఎక్కడ ఏం పని చేస్తే తెలియదు.
అక్కడ పోతే అప్పుడు ఇది కాదు, అప్పుడు డిజిటల్ కాదు, డిజిటల్ మాన్యువల్ అంటే ఉంటాయి వాళ్ళు కంపోజిటర్స్ ఉంటారు, వాడు చేయాలి పని పెట్టాలి వాడు. మాది పెద్ద బండ పైన వాళ్ళది. నన్ను మోటూరు హనుమంతరావు అప్పుడు సెక్రటరీ, మోటూరు హనుమంతరావు అని ఉన్నారనేది పెద్ద సెక్రటరీ, పార్టీ లీడర్. ఆయన చూసేవాడు ఇదంతా. ఏపీకే ప్రసాద్ మాకు ఎడిటర్. తెలిసి విన్నారా? ఏపీకే ప్రసాద్ అనే పేరు. ఏపీకే ప్రసాద్ మాకు ఎడిటర్. ఆయన టెలిగ్రామ్ వెళ్ళి తీసుకొని చూపించాను. ఆ గేటు దగ్గర చూపిస్తే నా అవతారం ఏంటంటే ఒక గంట పంచా, ఒక సొక్క మాసిపోయి వేసుకొని పోయాం. కింద వాళ్ళు ఏమో ఇట్లా ఇట్లా చూశారు. ఆయన దగ్గరికి పొమ్మన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఓ కామ్రేడ్ వచ్చావా అని వాళ్ళు ఇట్లా ఇట్లా చూడండి. ఆయన ఎంతో సంతోషించి ప్రసన్న చేసి అని వెళ్ళి ఎడిటోరియల్ బోర్డులోకి తీసుకొచ్చారు. అక్కడ న్యూస్ ఎడిటర్ బొమ్మారెడ్డి గారు. బొమ్మారెడ్డి గారు ఈయన ఇక్కడే పనిచేస్తాడు అని చెప్తాను. నేను చెప్పాను, నాకు అది ఏంటో తెలియదు, ఎడిటోరియల్ బోర్డు ఏంటో తెలియదు, ఏం చేస్తాను, నేనేం చేయగలను ఇక్కడ. అప్పుడు ఒక థాట్ వచ్చింది నాకు. చేరి వీడు చేయలేకపోయాడు అనర్హుడి దీనికి అని అనిపించుకున్న తర్వాత మళ్ళీ అర్హుడయ్యాడు అని అనిపించుకోవడానికి చాలా రోజులు పడుతుంది. అందువల్ల అంతే కాదు, నేను ఇది చేయలేకండి, దీనికి పెరగాలంటే ఇది చేయగలగాలి అంటే ప్రాథమికంగా నేనేం చేయగలను దాంట్లో పెట్టండి అని అడిగాను. అక్కడే ఆయన మంచి కుర్రవాడు, నిజం చెప్పుకుంటాడు అని చెప్పి ప్రూఫ్ రీడింగ్లో చేర్చారు. ప్రూఫ్ రీడింగ్ చేయాలి. అక్కడ 4-5 ఉన్నారు, అంతా కలిసి చేశాను. ఒక వారం 10 రోజుల్లో ఆ లఘువు బిగువ అంతా తెలుసుకున్నాను. మంచి ప్రూఫ్ రీడర్గా పేరు వచ్చింది. వచ్చింది. ఈ ప్రూఫ్ రీడింగ్లో పేరు వచ్చిన ఏపీకే ప్రసాద్ ఏం చేశారంటే ఎవడు వాడు రాసే ఎడ్డింగ్లు కూడా నేను మార్చేవాడిని ఇక్కడ ప్రూఫ్ రీడింగ్లోనే. అవి కూడా దిద్దేవాడికి. ఈ ఎవడు కొంతమంది ఏడ్చేవాడు, కొంతమంది హ్యాపీగా ఉండేవాడు. అట్లా నైపుణ్యం అంతా నేను అప్పుడు పట్టుకొచ్చాను. అప్పుడు దప్పలపూడి వెంకటేశ్వరరావు అని ఆయన ఎడిటోరియల్ బోర్డులో ఉండేవాళ్ళు. వియత్నాము అమెరికా యుద్ధం జరుగుతున్నప్పుడు, అమెరికా దురాక్రమణ యుద్ధం సౌత్ వియత్నాం. ఆ రోజు ప్రతి చోట బజార్లో ఆ అమెరికా వాడి విమానాలు పడగొట్టేవాళ్ళు. ఇంత మనుషులు వియత్నాం వాళ్ళు, ఇంత మనుషులే వాళ్ళు. వాళ్ళు పడగొడుతుండేవారు విమానాలు. అవన్నీ మేము విజయవాడలో ఎక్కడ పోయి రేడియో వినపడుతుందో అక్కడ వింటుండేవాడు. ఈరోజు ఎన్ని పడగొట్టారు అని వింటుండే ఆసక్తిగా ఎంతో ఉత్సాహంగా ఉంది ఆ యుద్ధం. ఈయన దప్పలపూడి వెంకటేశ్వరరావు నన్ను తీసుకుపోయి రాఘవయ్య పార్కు తెలుసా? రాఘవయ్య పార్కు. రాఘవయ్య పార్కులో కోసం పెట్టి, రామయ్య నీకు ఒక పుస్తకం ఇస్తాను, అది వియత్నాం వీరుడు ఎన్ వాన్ ట్రాయ్, వారి యూత్, అక్కడ యూత్ లీడరు, వారికి హోచిమిన్ వియత్నాం లీడరు, ఉత్తర వియత్నాం అధ్యక్షుడు గవర్నమెంట్. ఆయనకి హీరో ఆఫ్ ది సౌత్ వియత్నాం అని బిరుదు ఇచ్చాడు. అంత గొప్పవాడు వాడు. వాడి గురించి పుస్తకం వచ్చింది. వాడిని కాల్ చేశారు అమెరికా వాళ్ళు. తర్వాత కాల్ చేసిన తర్వాత పుస్తకం వచ్చింది. దానికి నువ్వు ట్రాన్స్లేట్ చేయాలన్నారు. అసలు భయం వేసింది. ఏదో చిన్న చిన్న వార్తలు ఇస్తే ఆ పాప ఏపీకి ప్రసాదిస్తుంటే వియత్న వార్తలు చేసేవాళ్ళే, ఇదేమిట్రా బాబు అని. చేయలేనేమో అన్న, నువ్వే చేయగలవు చెయ్యని ధైర్యం ఇచ్చి నన్ను ఒప్పించాడు. నేను ఆఫీసు రాగానే లైబ్రరీలో నుంచి ఆ పుస్తకం తీసి నాకు ఇచ్చాడు. ఆ రాత్రి అంతా చదివాను. తప్పకుండా చేయాలనుకున్నా. దాదాపు చేశాను. తెలుగు చేసి తీసుకుపోయి ఇచ్చాను. ఇస్తే ఆ న్యూస్ ఎడిటర్ బొమ్మారెడ్డి గారు
చెడుగులో పెట్టుకొని గమ్మున ఉన్నాడు. ఉమ్. కొంతకాలం అయింది, 1 నెల అయిపోయింది, ఏం పట్టించుకోలే. ఉమ్. నేను పోయి మళ్ళీ హనుమంతరావు గారిని అడిగా, నేను ఇట్లా సంగతి రాశానండి, ఆయన ఏం పెట్టించుకుంటున్నాను. ఉమ్. ఆయన వచ్చి అన్ని సైడ్తో చెప్పారు. ఉమ్. ఆయన అనుకోని అంటారా ఆయన నవల ఉమ్. సీరియలైజ్ చేయండి అన్నాడు. ఉమ్. ప్రతి ఆదివారం వేస్తుంది, వీక్లీకి వస్తుంది. వీక్లీగా వస్తుంది ఉమ్. ప్రతి ఆదివారం. ఉమ్.